అలా చూస్తున్నానండి. నిన్నైతే ఏమి నా ఫుడ్ని షేర్ చేసుకోను. లేదు, తినడానికి నాకేం అక్కర్లేదు. మరి ఎందుకు అలా చూస్తున్నావు? నేనెప్పుడు మిమ్మల్ని ఇలా ఈ రకంగా తినడం చూడలేదు. దృష్టి పెడుతున్నావా? ఈ చప్పుడేంటి? నా పొట్టలోంచి వస్తున్నట్టు అనిపిస్తోంది. మీరైతే తినేసరిగా మరి పొట్టలోంచి చప్పుడు ఎందుకు వస్తుంది? ఈ చప్పుడు నా పొట్టలోంచి రావటం లేదు. ఏదో బాగా ఆకలితో ఉన్న అడవి జంతువు చప్పుడులా అనిపిస్తుంది. అంటే లైన్ వచ్చిందా? ఫుగి, సింహాలు గుజరాత్లో ఉంటాయి. టైగర్ చప్పుడా? ఫుగి, టైగర్స్ బెంగాల్లో ఉంటాయి. ఫుగి, మరైతే ఏంటి? గుంటనక్క, తోడేలా, రాక్షస బల్ల? అదేం జంతువు అసలు? నేను ఎప్పుడు ఆ జంతువు పేరు వినలేదు, దాని అరుపు వినలేదు. డైనోసార్ అయ్యుండొచ్చు. ఫుగి, ఒకసారి వెళ్ళి చెక్ చేయవా? లేదు లేదు. నేను నీకోసం భోజనం తీసుకొచ్చినప్పుడు నువ్వు నా కోసం ఆ చప్పుడు చెక్ చేయలేవా? నా కోసం భోజనం తీసుకొచ్చారంటే దాని అర్థం ఇప్పుడు నేను జంతువులకి భోజనం అయిపోవాలని కాదు కదా. నీ ఒంట్లో చెంచాడు కండ కూడా లేదు. నిన్నేం తింటాయి అవి? నేనేమి వెళ్ళను. మీరే వెళ్ళండి. చీకట్లో నాకేం కనిపించదు ఫుగి. అయితే మీరు నా కళ్ళు జోడు పెట్టుకోండి, వెళ్ళండి. ఎక్కడో చూడ ధైర్యం చూపించు. పెట్టేసుకోదాన్ని. వెళ్ళు. వెళ్ళనా? నేను మీకోసం వెళ్ళడం లేదు. నేను వెళ్ళిపోతే మీరు ఇక్కడ ఒకరే అయిపోతారు కదా. ఒక పని చేద్దాం, మనిద్దరం కలిసి వెళ్ళి చూద్దాం. ఎందుకు? నేనున్నాను కదా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నేనుండగా నీకేమైనా అవుతుందా? పద. పద పద, ముందు పద. నేను చెప్తున్నాను కదా, నేనుండగా నీకేం కాదు. కానీ ముందుంది నేను కదా. అయితే ఏమైంది? జంతువుని చూడలేదా? ఎప్పుడో వెనక నుంచి అటాక్ చేస్తాయి. చప్పుడు ఆగిపోయింది ఎందుకు? పుగి, అది మనల్ని చూసేసినట్టు అనిపిస్తోంది. లేదు లేదు, చూసేసుంటే అటాక్ చేసి ఉండేది కదా. పారిపోయినట్టుంది. అనిపించటం కాదు, బహుశా పారిపోయినట్టుంది, భయపడినట్టుంది. సర్లే, కనీసం ప్రశాంతంగా నేను నిద్రపోవచ్చు కదా. ఓకే, ఒక పని చేద్దాం. నేను వెళ్ళి నిద్రపోతాను, కానీ నువ్వు నిద్రపోకు. నేను నిద్ర లేచే వరకు నువ్వు రెప్ప వాంచకు. అక్కడ కూర్చో. ఇదిగో, ఇదొక మిషన్ ఫుగి. నువ్వేం చేయాలని నేను చెప్తాను. ఇక్కడ నేను ఇలా పడుకుంటాను, ఇలా నిద్రపోతాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.